ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధులు, మరి గురు శుక్రులేమో మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉండగా మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి మనం అనుకుంటాం, ఈ కుంభరాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మరి వార ప్రారంభం వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, వారాంతం సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి క్లారిటీ ఉంటుంది. ప్రతి పని శ్రద్ధగా చేస్తారు, ఆలోచనలతో చేస్తారు. శ్రమ అన్నది ఉంటుంది. అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ తక్కువ, శ్రమ ఎక్కువ. ప్రతి పని శ్రద్ధగా చేయడం, కొంత చికాకు అనేది ఉంటుంది. కాస్త ఆలోచనలు అనేవి చాలా అవసరం అవుతూ ఉంటాయి. శ్రమ కూడా ఉంటుంది. ఒక పనిని 2-3 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని కలుసుకోవాలంటే 3 సార్లు కలుసుకుంటే కానీ మీ పని అవ్వదు. అంచేత పనుల్లో అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ అన్నది చాలా అవసరం. అంటే క్రయ విక్రయాదులు లాభిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు కనపడవు. మిగిలిన విషయాలు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. అయితే శ్రద్ధ అన్నది చాలా అవసరం. అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలు చేయొద్దు. ఇప్పుడు అవసరమా, అర్జెంట్ అన్నవి మాత్రమే చేయాలి. అర్జెంట్ కాని పనులు అన్నీ వాయిదా వేయడం మంచిది. తద్వారా కొన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి. ఏదైనా పని ఇప్పుడే చేయాలి, ఇప్పుడే పూర్తి చేయాలనే ఆలోచన అయితే ఈ రాశి వారికి అంతా మంచిది కాదు. అది వ్యాపార పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు, వ్యక్తుల పరంగా అవ్వచ్చు. ఏదైనా అటువంటి ముఖ్యమైన వ్యవహారాలు కొంచెం నిదానంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఎదరవాడు చెప్పిన విషయం ఏది చెప్పినా ఎస్ ఎస్ అనడమే, మనం చేసినా చేయకపోయినా. తద్వారా ఏమవుతుందంటే కొంత టైం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత అలా వెళ్ళండి, మంచి ఆలోచనలతో వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడుతూ ఉండండి. ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. దాంతోపాటు చేస్తే ఎక్కువగా మరి శని భగవానుడు కూడా పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం, సుందరకాండ పఠించడం చాలా మంచిది.